కాకినాడ పరిసర ప్రాంతాలలో గ్రీనరీని పెంపొందించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ పనిచేస్తుందని సంస్థ ఫౌండర్ చైర్మన్ బోడ ఆనంద్ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల శ్రీ సత్యభాస్కర పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం జరిగింది. క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ ఫౌండర్ చైర్మన్ బోడా ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ సభ్యులు, రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ సభ్యులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బోడా ఆనంద్ మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల్లో గ్రీనరీని పెంపొందించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సొసైటీ సభ్యులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ టైటాన్ నగేష్, ట్రెజరర్ రామానుజం, కమిటీ మెంబర్ అద్దెపల్లి రంగనాయకులు, రావు సీతారామస్వామి, చోడవరపు మూర్తి, మనీష్ అహ్మద్, యాక్స్ అండ్ యాక్స్ సతీష్, బ్లూ స్టార్ రాజా, శ్రీనివాస్ చౌదరి, పైడా సోము, వాక్చర్ల సూర్యం, దామెరి శ్రీనివాస్, పలువురు క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ సభ్యులు, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు మన సత్యభాస్కర పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో ఒక చాలా పెద్దవి, అంటే 10 అడుగుల పైన చెట్లు, కొంచెం బాగా పెద్ద నీడ వచ్చేవి, ఒక ఫ్యూచర్ ఒక 25 ఏళ్ళకి బ్రహ్మాండంగా పెరిగి మొత్తం ఇదంతా ఒక ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయ్యేలాగా మొక్కలు నాటాము. దానికి మా క్లీనింగ్ సొసైటీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో సహకరించి ముందుకు వచ్చి దీన్ని సక్సెస్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇలాగే మేము కూడా ఫర్దర్ మా క్లీనింగ్ సొసైటీలో మాకు ఫండ్స్ పాయింట్ ప్రాబ్లం ఏం లేదు. ఎవరైనా పెద్ద పెద్ద క్యాంపస్ లో కాస్త మెయింటైన్ చేసి వాటరింగ్ చేసి దాన్ని ఫ్యూచర్ సేవ్ చేస్తామంటే మేము ఎప్పుడు కూడా మొక్కలు నాటడానికి రెడీగానే ఉంటాము. కాస్ట్ ఆఫ్ ది ప్లాంటేషన్ అదంతా మేమే భరిస్తాము. ఇది మా మెయిన్ ఆబ్జెక్ట్ క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీది. సో ఎవరైనా పబ్లిక్ లో కూడా ఏదైనా స్కూల్స్, పబ్లిక్ క్యాంపసెస్ ఆర్ యూనివర్సిటీస్ లో ఎక్కడైనా ఒక కొత్తగా ఫామ్ అయిన రోడ్లలోనూ ఎవరైనా టేక్ కేర్ చేస్తామంటే మేము మొక్కలు నాటడానికి రెడీగా ఉన్నాం. ఈ అవకాశాన్ని మా సొసైటీ ద్వారా ఉపయోగించమని పబ్లిక్